ప్రైజ్ లార్డ్. జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికి కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క మాటలను అనునిత్యం మీరు వింటూ బలపడుతూ దేవునిలో ఎదుగుతూ ఉన్నారని మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఈ యొక్క క్రైస్ట్ మిరాకిల్ వరల్డ్ పరిచర్యకు సహకారులుగా ఉన్న మీ అందరినీ కూడా దేవుడు బహుగా దీవించునుగాక. ఈరోజు వాక్య భాగాన్ని ఆలస్యం చేయకుండా చూసినట్లయితే సామెతల గ్రంథము 16వ అధ్యాయము 22వ వచనము, ప్రొవర్బ్స్ చాప్టర్ 16 verse 22. తెలివి గల వానికి వాని తెలివి జీవపు ఊట, మూడులకు వారి మూఢత్వమే శిక్ష. గుడ్ సెన్స్ ఈజ్ ఏ ఫౌంటైన్ ఆఫ్ లైఫ్ టు హిమ్ హూ హ్యాస్ ఇట్, బట్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ఫూల్ ఈజ్ ఫూలీ. దేవాది దేవుడు ఈ మాటల ద్వారా మనకి తెలియపరుస్తున్న విషయం ఏంటి అంటే, ఎవరైతే దేవుని యందు జ్ఞానం కలిగి ఉంటారో, ఎవరికైతే ఆ జ్ఞానం ఉంటుందో వాళ్ళు జీవితాంతం కూడా క్షేమంగా జీవించగలరు. తెలివి గలవానికి ఆ తెలివి ఏమవుతుందట, ఉపయోగపడుతుంది. చాలాసార్లు అంటారు, చదువుకొని ఏం లాభం అండి, బైబిల్ చదివి ఏం లాభం, దేవుని సన్నిధికి వెళ్ళడం ఏం లాభం అని అనుకుంటారు. కానీ దేవుని సన్నిధికి మనం వెళ్ళడం వల్ల, దేవుని సన్నిధికి మనం ప్రతినిత్యం వెళ్తూ ప్రార్థించడం లేదా వాక్యం చదవడం వల్ల మన జీవితం కట్టబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. కానీ ఎవరైతే అజ్ఞానులుగా ఉంటారో, ఈ లోక సంబంధులుగా జీవిస్తారో, పాపముతోనే వారి జీవితం కొనసాగించబడుతూ ఉందో, వాళ్ళు ఏమైపోతారట, సమస్యల్లో ఉంటారు. శిక్ష వారికి వస్తుంది అని లేఖనాలు సెలవిస్తున్నాయి. బహుశా నీ చుట్టుప్రక్కలంతా కూడా అజ్ఞానులు, మూర్ఖులు అనబడిన వారు ఉన్నారేమో. నిన్ను అర్థం చేసుకోకుండా, నిన్నెప్పుడు కూడా నిందిస్తూ, నిన్నెప్పుడు కూడా బాధపరుస్తూ, నిన్నెప్పుడు కూడా ఏదో విధంగా ఎగతాళి చేస్తూ ఉంటున్నారేమో. నీవు తెలివి కలిగిన వ్యక్తిగా ప్రవర్తించాలి. తెలివి కలిగిన వ్యక్తిగా ప్రవర్తించడం అంటే దేవుని వాక్యానుసారంగా జీవించడమే. జ్ఞానమునకు మూలం ఏంటి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానములకు మూలము. సో నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి, ఎవరైతే నిన్ను ఇబ్బందులు గురి చేస్తున్నారో, ఎవరైతే నిన్ను సమస్యల్లోకి నెడుతున్నారో వాళ్ళని తిరిగి నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళని తిరిగి నువ్వు బాధ పెట్టాల్సిన అవసరం లేదు. నువ్వు తిరిగి ఏదో అనాల్సిన అవసరం లేదు. ఏం చేయాలా? తెలివి కలిగిన నీవు సైలెంట్గా ఉండాలా. సైలెంట్గా ఉండి వచ్చి ప్రార్థన చేయాలా. ప్రార్థన చేసి, దేవా నా సమస్య ఇది అని ప్రభువుకు చెప్పాలా. దేవుడు వాళ్ళని చూసుకుంటాడు. హల్లెలూయా. నీ పగ నా పగ అని వాక్యం సెలవిస్తుంది. మూర్ఖుని వలె మనం ప్రవర్తించకూడదు. నీ చుట్టూ ఉన్న మూర్ఖుల వలె నువ్వు ప్రవర్తించకూడదు. వాళ్ళకి ఖచ్చితంగా ఏమొస్తుందట, శిక్ష వచ్చి తీరుతుంది. నువ్వేం కంగారు పడకు, నువ్వేం బాధపడకు. వాళ్ళేంటంటే నన్ను అన్యాయంగా తిడుతున్నారు, అన్యాయంగా మాట్లాడుతున్నారు, అన్యాయంగా దూషిస్తున్నారు. వాట్ వీ హ్యావ్ టు డూ, ఏం చేయమంటారు మమ్మల్ని అంటే, జస్ట్ ప్రే. జ్ఞానం కలిగిన నీవు నీ పెదవులు మూసుకొని ప్రార్థన చెయ్యి. దేవుడు నీ జీవితంలో ఆయన కార్యాలు జరిగిస్తారు. నీవు జీవపు ఊటను కలిగి ఉంటావు. నీవు అత్యధికముగా ఆనందంలో ఉంటావు ఎప్పుడు దేవుని వాక్యానుసారంగా ఉన్నప్పుడు. కాబట్టి విశ్వాసంతో జీవించు. తెలివి కలిగిన వ్యక్తిగా, లేఖనాలు తెలిసిన వ్యక్తిగా నువ్వు ప్రవర్తించు. వాళ్ళని గురించి నువ్వు పట్టించుకోకు. దేవుడు నీకు ఖచ్చితంగా సహాయం చేస్తారు. దేవుడి మాటలు దీవించును గాక. మీ ప్రార్థన అవసరతలు తెలియపరచండి, కామెంట్ చేయండి, కాల్స్ చేయొచ్చు. యూ కెన్ సెండ్ అస్ వాట్సాప్ మెసేజెస్ కూడా మీరు చేయొచ్చు. అదే రీతిన ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా పాలుభాగస్తులుగా ఉంటాము అంటే యూ కెన్ సెండ్ యువర్ ఆఫరింగ్స్. మీకు కనబడుతున్న ఆ క్యూఆర్ స్కానర్ ద్వారా మీరు సెండ్ చేయొచ్చు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరినీ కూడా దీవించును గాక.
ఇంతవరకు వాక్యాన్ని విన్నాం కదా. మరి విన్నటువంటి వాక్య భాగమును దేవుడు మన హృదయంలో ఫలింప చేయునుగాక. ఈ సమయంలో మీ అందరి నిమిత్తం ప్రార్థించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవించండి. మన వల్ల కాని పనులు, మనకు అసాధ్యములు అనిపించినవి దేవునికి సమస్తము సాధ్యమే. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. మన బలం కాదు, మన యొక్క శక్తి కాదు, మన జ్ఞానం కాదు, కానీ దేవుని యొక్క కృప వలన మాత్రమే కార్యాలు జరుగుతాయి. మనం ప్రార్థన చేస్తే దేవుడు ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు మన పట్ల జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ సమయంలో బిడ్డలు మరి తండ్రి మీ సన్నిధిలో మొరపెడుచున్నారు ప్రభా. రాత్రంతా మంచి కాపుదలనిచ్చి సేద తీర్చి ఉదయాన్నే తండ్రి సజీవుల లెక్కలో వారిని నిలవబెట్టినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రోజున జరిగే పనుల్లో పాటల్లో అన్నిట్లో మీరు తోడుగా ఉండండి నా ప్రభా. అవునయ్యా, మరి తండ్రి బిడ్డలు ఎంతో కష్టపడుతున్నారు. మరి తండ్రి రాత్రనక పగలనక అయ్యా ఎంతగానో శ్రమ పడుతున్నారయ్యా. శ్రమ పడిన దానికి తగిన ప్రతిఫలాన్ని వారికి మీరు అనుగ్రహించండి తండ్రి. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డను మీరు తాకండి అయ్యా. సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి, స్వస్థపరచండి నా ప్రభా. పెరాలసిస్ తో బాధపడుతున్న బిడ్డలు, బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న బిడ్డలు, క్యాన్సర్ రోగముతో బాధపడుతున్నటువంటి బిడ్డలు అయ్యా, మరి తండ్రి నరాల బలహీనతతో బాధపడుతున్న వారు, మోకాల నొప్పులతో, అరికాల నొప్పులతో అయ్యా, చెప్పుకోలేనటువంటి అనారోగ్య సమస్యలతో బాధించబడుతున్న ప్రతి బిడ్డను మీరు తాకండి. సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి, స్వస్థపరచు యెహోవాను నేనే అంటున్నారు ప్రభా. అవునయ్యా, బిడ్డలకున్న అనారోగ్య సమస్యలన్నింటినీ యేసు నామములో కొట్టివేయండి. మీ యొక్క అమూల్యమైనటువంటి రక్తాన్ని బిడ్డలపైన ప్రోక్షించమని బ్రతిమిలాడుకుంటున్నాం అయ్యా. వారు విశ్వసిస్తుండగా కార్యాన్ని జరిగించండి అయ్యా. ఆ రోగము అయ్యా డాక్టర్ సైతము తండ్రి చేతులు ఎత్తేశారు ప్రభా. మరి తండ్రి మీరు మాత్రమే తండ్రి జీవమును పోయగలిగిన దేవుడు, మీరు మాత్రమే స్వస్థతనివ్వగలిగిన దేవుడు తండ్రి. బిడ్డలు నమ్ముచున్నారయ్యా, విశ్వసిస్తున్నారు. కార్యాన్ని జరిగించండి. ఆర్థిక పరమైన ఇబ్బందులను యేసు నామములో కొట్టివేయండి ప్రభా. అయ్యా, ఎంతగానో కష్టపడుతున్నా, శ్రమ పడుతున్నా, ఫలితము లేక అప్పుల పాలవుతూ ఎందరైతే బిడ్డలు ఈ రోజున రోధిస్తున్నారో, వేదన చెందుతున్నారో, దుఃఖపడుతున్నారో వారి దుఃఖమును కొట్టివేయండి అయ్యా. వారికి సంతోషాన్ని దయచేయండి. ముఖ్యంగా శాంతిని, సమాధానాన్ని వారి హృదయములో తండ్రి అయ్యా మరి తండ్రి నెలకొల్పమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా ప్రభా మరి తండ్రి ప్రయాణాల్లో ఉన్నారో, ఏ వాహనంలో అయితే బిడ్డలు వెళ్తున్నారో ప్రభా, ఆ వాహనము చుట్టూ మీ కంచెను, మీ కాపుదలు దయచేయండి అయ్యా. ఏ అపాయమును ఎద్దుకు రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదంటున్నావు తండ్రి. అటు రీతిగా మీ బిడ్డలైన వారిని మీరు భద్రపరుస్తురమ్మని వేడుకుంటున్నామయ్యా. అదేవిధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు అవమానింపబడుతున్నారో, నిందింపబడుతున్నారో ప్రభా, అవమానాలన్నింటినీ ఆశీర్వాదకరంగా మార్చండి నా తండ్రి. ఎందరైతే బిడ్డలు గర్భఫలము లేక అయ్యా మరి తండ్రి బాధపడుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకుని వారికి గర్భఫలాన్ని దయచేయండి. హన్నా గర్భాన్ని తెరిచిన దేవుడు అవుతండి అయ్యా. బిడ్డల యొక్క గర్భాన్ని కూడా తెరిచి అద్భుతమైన కార్యము వారి పట్ల జరిగిస్తురమ్మని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా తండ్రి అయ్యా, ఎందరైతే బిడ్డలు ప్రభా నా తండ్రి ఈ రోజున బిజినెస్ చేస్తూ ఉన్నారో, నష్టపోయిన స్థితిలో ఉన్నారో ప్రభా, ఆ నష్టాన్ని లాభకరంగా మార్చండి నా ప్రభా అయ్యా. వారు చేయునదంతయు సఫలము చేయమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు రక్షణ లేక ఉన్నారో, మీరంటే తెలియక ఉన్నారు అయ్యా, ఇంకా పాపములో జీవిస్తున్నారు అయ్యా, వారిని తండ్రి మీరు మార్చండి నా తండ్రి. మీరే నిజమైన దేవుడు, రక్షకుడు అని ప్రతి ఒక్కరూ తండ్రి గ్రహించుటకు సహాయం అనుగ్రహించండి. ప్రతి ఒక్క మోకాలుని సన్నిధిలో వంగునట్లు, ప్రతి ఒక్క నాలుక మిమ్మల్ని స్తుతించినట్లు సహాయం చేయండి తండ్రి. అదే విధంగా నా ప్రభా అయ్యా తండ్రి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, గవర్నమెంట్ జాబ్ కొరకు అప్లై చేస్తున్నారు, మరి పెన్షన్ కొరకు అప్లై చేస్తున్నారు ప్రభా. మరి తండ్రి కుటుంబ సభ్యులను పోగొట్టుకుని తండ్రి దుఃఖపడుతున్న బిడ్డలు ఉన్నారు అయ్యా. వారందరినీ మీ యొక్క కటాక్షము వారిపైన ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నాం. నెమ్మదినిచ్చే దేవుడవు నీవే ప్రభా. ప్రతి ఒక్క బిడ్డను తండ్రి దర్శించి, బలపరిచి, ఆదరించి, స్థిరపరచమని, ఈ రోజంతటిని బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉంచమని, అధికారులు దీవించమని, ఆశీర్వదించమని, శుభకరమైన ఆనవాళ్ళను వారికి మీరు దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నా తండ్రి అయ్యా. ప్రతి వ్యాధిని, ప్రతి రోగమును, ప్రతి రుగ్మతను యేసు నామములో లయపరచమని, అపవాది క్రియలన్నిటిని లయపరచమని నా తండ్రి. చేతబడి శక్తులు అయ్యా మరి తండ్రి, దురాత్మ శక్తులు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని వేడుకుంటూ, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిని చేర్చుకోమని, మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.